మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. నాకు ఈరోజు అహూడా చైర్మన్గా బాధ్యతలు ఇచ్చి నాకు ఇచ్చిన దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం చేసుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అదే ముఖ్యమంత్రి వర్గం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక బాధ్యత కాదు. పవన్ కళ్యాణ్ గారు నమ్మి అనంతపురం ఉమ్మడి జిల్లాలో నాకు ఇచ్చిన బాధ్యత. అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే పదవిని ఇది పదవి కాకోకుండా ఒక అలంకరణ కాకోకుండా ఖచ్చితంగా జనసేన మార్క్ వేసుకొని జనసేన తెలుగుదేశం ఎన్డీఏ మార్క్ వేసుకొని ముందుకెళ్తామని చెప్పి అనంతపురం నగరంలో కళ్యాణ్ డెవలప్మెంట్ ప్రారంభించేందుకు ప్రముఖ హీరో నాగార్జున ప్రత్యేక వచ్చారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో పలువురు ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుట్టపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ ఏ శ్రీనివాసులు కూడా నాగార్జునకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగార్జునతో ఉన్న పరిచయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. పాలన ఎలా ఉంటుందో కూడా అందరికి చూపిస్తాము. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ముందు తీసుకెళ్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు. మీడియా అన్నలకి అందరికీ మా నమస్కారం అండి.
ప్రతి ఒక్కరికి దీపావళి 9వ తారీఖు వస్తే మా జన సైనికులకి, మా పిల్లలకి, మా టీసీ వరుణ్కి, మా ఫ్యామిలీకి ఈరోజు దీపావళి పండుగ అండి. అందరూ దశాబ్దంగా కష్టపడ్డాడు అన్నారు. దశాబ్దం కాదండి, 15 సంవత్సరాల నుంచి నా బిడ్డ చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ రెండు మాది ఒకటే అనమాట. మెగా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకటే. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్ట సుఖాలు, ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు అంటే చాలా అవమానాలు పడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య మాకు గుర్తు తెచ్చుకొని ఈ పోస్ట్ ఈ పొజిషన్ ఇచ్చినందుకు మేము జీవితాంతం వరుణ్ తరపున, వరుణ్ పేరెంట్స్గా, అమ్మా నాన్నగా లైఫ్ లాంగ్ మేము రుణపడి ఉంటామండి. ఈ పోస్ట్ వచ్చినందుకు కాదండి, మాకు పోస్టులు ఇవి వస్తుంటాయి పోతుంటాయి. అబ్బాయి పడిన కష్టానికి ఈరోజు ఫలితం ఇప్పుడు చూస్తున్నామన్నమాట. వరుణ్ ఒక్కడి గెలుపు కాదండి ఇది. వరుణ్తో పాటు జన సైనికులు 12 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారనమాట. చాలా కష్టపడ్డారు, అవమానాలు పడ్డారు. అందులో మా ఫ్యామిలీ చాలా ఒడిదుడుకుల నుంచి గిట్టానికి వచ్చామన్నమాట. అందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్యకు